అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ అయినటువంటి ఇండియన్ హిస్టరీ నుండి అత్యధిక మార్కులు ఏ విధంగా సాధించవచ్చు అంటే, మనకి గ్రూప్ 2లో మిగతా సబ్జెక్టులతో పోలిస్తే ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీని కరెక్ట్గా పట్టుకుంటే మనం 25+ మార్కుల్ని 30కి మనం తెచ్చుకోవచ్చు. అయితే ఏ విధంగా అత్యధిక మార్కులు సాధించవచ్చు, సిలబస్ పరిధిలో మనం ఏ విధంగా బెటర్గా ప్రిపేర్ అవ్వాలి, మనం చదివేటటువంటి 700-800 పేజీల పుస్తకాల నుంచి ఏం చదవాలి ఏం చదవకూడదు, అనవసరమైనటువంటి టాపిక్స్ని వేంటిని విస్మరించాలి. అదేవిధంగా లాస్ట్ గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ నుంచి హైయెస్ట్ ప్రియారిటీ ఎక్కడి నుండి వచ్చినాయి, సిలబస్ పరిధిలోనే క్వశ్చన్స్ ఇచ్చాడా లేదంటే అవుట్ ఆఫ్ ఇచ్చాడా లేదా, ఇలాంటి ప్రశ్నలకన్నింటికీ సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయండి. మనం 6000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అట్ ద సేమ్ టైం మన ధృవ కాంపిటేటివ్ అకాడమీ యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మనకి జూలై నుంచి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా హై లెవెల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది మెంటార్షిప్లో భాగంగా. అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. తప్పనిసరిగా మన మెంటార్షిప్ కోర్సులో జాయిన్ అయితే మీకు హై వాల్యూ కంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఇండియన్ హిస్టరీ మనకి 30 మార్క్స్ అండి. 30 మార్క్స్లో పర్టికులర్గా మనకి ఉన్నటువంటి సిలబస్లో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ మొత్తం 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ మూడింటిలో మనం దేని మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దేని మీద ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనకి సిలబస్ని ఏ విధంగా ఇచ్చాడంటే, ప్రాచీన భారతదేశ చరిత్ర, ఏన్షియంట్ ఇండియా నుంచి సింధు నాగరికత, వేద నాగరికత, బౌద్ధ జైన మతాలు, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, హర్షవర్ధనుడు, ఇంతే. అదేవిధంగా మధ్యయుగ చరిత్ర నుంచి చోళులు, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం, భక్తి సూఫీ ఉద్యమాలు, శివాజీ, మరాఠా సామ్రాజ్య ఉత్థానము, యూరోపియన్ రాక, అంతే. మిడివల్. మోడర్న్ నుంచి 1857 తిరుగుబాటు ప్రభావం, బ్రిటిష్ అధికార స్థాపన, ఏకీకరణ, బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి పరిపాలన, సామాజిక సాంస్కృతిక రంగాల్లో వచ్చినటువంటి మార్పులు, సాంఘిక సంఘ సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్ర ఉద్యమం, స్వాతంత్ర తర్వాత భారతదేశంలో ఏకీకరణ, దేశంలో వివిధ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. జస్ట్ వెరీ లిమిటెడ్ టాపిక్స్ మాత్రం ఇచ్చారండి. మీరు ఎప్పుడైనా సరే ఇండియన్ హిస్టరీ నుంచి హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు ఏ బుక్ అయితే చదువుతున్నారు ప్రిలిమ్స్కి, మీరేంటంటే నా సజెషన్ ఏంటంటే మల్టిపుల్ బుక్స్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను మీకు ఏ మెటీరియల్ ఇస్తున్నానో ఆ మెటీరియల్ని యాజ్ ఇట్ ఈజ్గా కొట్టిపడేసేయండి, సరిపోతుంది. లేదు, మీరు మెంటార్షిప్లో లేనటువంటి వాళ్ళు పర్టికులర్గా బయట ఏదో ఒక స్టాండర్డ్ బుక్ చదువుతారు. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం బుక్స్, తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు మీడియం బుక్, ఏదో ఒక్క బుక్ మల్టిపుల్గా ఏంటంటే ఈ ఒక బుక్ తీసుకొని మళ్ళీ ఈ బుక్లో ఏదైనా ఒక పాయింట్ కవర్ అవ్వలేదేమో ఇంకో బుక్ తీసుకోవడం, అవన్నీ అవసరం లేదండి. ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఎంతవరకు చదవాలో అంతవరకే చదవాలి, మల్టిపుల్ బుక్స్ అవసరం లేదు. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ మల్టిపుల్ బుక్స్. మీరు దాని బదులు ఒకే బుక్ పెట్టుకొని మల్టిపుల్ రీడింగ్స్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. దిస్ ఈజ్ మై సజెషన్. ఫస్ట్ మనం ప్రాచీన భారతదేశ చరిత్ర చూద్దామండి. మీరు ఎప్పుడైనా బుక్ ఓపెన్ చేసినప్పుడు బుక్లో మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఓపెన్ చేస్తే చాలా టాపిక్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ బుక్స్ అనేవి అన్ని పోటీ పరీక్షలకి సంబంధించి రాసింది కాబట్టి అన్నీ రాస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ మనకి గ్రూప్ 2 చదువుతున్నాం కాబట్టి గ్రూప్ 2లో ఏన్షియంట్లో మనకి సిలబస్లో ఏమి ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బుక్లో చూస్తే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఉంటుంది, ఇది అవసరం లేదండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకు సిలబస్లో ఉంది కాబట్టి టిక్ పెట్టుకోండి. వేదిక్ సివిలైజేషన్ మనకు సిలబస్లో ఉంది కాబట్టి టిక్ పెట్టుకోండి. సిలబస్ మనకి ఇండెక్స్ ఉంటుంది కదా, ఇండెక్స్లో టిక్ పెట్టుకోండి, అవి మాత్రమే చదవండి. తర్వాత బుద్ధిజం, జైనిజం మనకి సిలబస్లో ఉంది, జైన బౌద్ధ మతాలు టిక్ పెట్టుకోండి. మగధ డైనాసిటీ మనకి సిలబస్లో లేదు. ఫారిన్ ఇన్వేజన్స్ కూడా సిలబస్లో లేదు, అవసరం లేదు. మౌర్యస్ ఉంది కాబట్టి దాన్ని టిక్ పెట్టుకోండి. పోస్ట్ మౌర్యస్ మనకి సిలబస్లో లేదు, తీసేయండి. గుప్తా సిలబస్లో ఉంది, అది మీరు టిక్ పెట్టుకోండి. పోస్ట్ గుప్తాలో హర్షవర్ధనుడు మాత్రమే ఉంది, మిగతా అన్నీ అవసరం లేదు. హర్షవర్ధనుడు మాత్రమే ఉంది, అది మాత్రం చూసుకోండి చాలు. తర్వాత వెస్టర్న్ చాళుక్యస్ అవసరం లేదు.
పల్లవాస్ అవసరం లేదు, సంగమేర అవసరం లేదు, ఇవేమీ అవసరం లేదండి. కేవలం సిలబస్లో ఇచ్చినటువంటి సింధు నాగరికత, వేద నాగరికత, జైన బౌద్ధ మతాలు, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, హర్షవర్ధనుడు అతను సాధించిన విజయాలు, అంటే మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 కేవలం 6 టాపిక్స్ ఇచ్చారండి. ఈ 6 టాపిక్స్ని కరెక్ట్గా మీరు ఫాలో అయితే చాలు, ఇంకా వేరే ఏమీ చదవాల్సిన అవసరం లేదు. ఈ 6 టాపిక్లని గట్టిగా కూర్చుంటే 4-5 రోజుల్లో కంప్లీట్ చేసేయవచ్చు, అంత ఈజీ. రివిజన్ చేసినప్పుడు 1 డేలో మొత్తం ఇదంతా, 1 డే కూడా అవసరం లేదు, హాఫ్ డేలో రివిజన్ చేసేయవచ్చు. కాబట్టి అయితే మనకి లాస్ట్ గ్రూప్ 2 చూస్తే ఏన్షియంట్ ఇండియా నుంచి 7 క్వశ్చన్స్ ఇచ్చాడండి. అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే మొత్తం ఇండియన్ హిస్టరీ 30 మార్కులు కదా, ఏన్షియంట్ నుంచి 10, మిడివల్ నుంచి 10, మోడర్న్ నుంచి 10 ఇస్తారని మనం అనుకుంటాం. అలా ఇవ్వరండి ఎప్పుడు. ఓవరాల్గా అయితే 30 మార్క్స్ ఇస్తారు, అది కామన్. కానీ ఏన్షియంట్ నుంచి ఇంత ఇవ్వాలి అని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎక్కువ ప్రియారిటీ ఏ టాపిక్ అయితే ఉంటుందో ఆ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంటుంది, అది జనరల్ కామన్ థింగ్ అది. కాబట్టి ఇక్కడ ఏన్షియంట్లో కేవలం మనకి ఇచ్చినవి 6 టాపిక్లు. ఈ 6 టాపిక్ల నుంచి మొత్తం 7 క్వశ్చన్స్ వచ్చినాయండి. మనకి ప్రతి టాపిక్ మీద నుంచి కూడా క్వశ్చన్ పడింది. మీరు ఒక్కసారి గమనించండి. చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఇండియన్ హిస్టరీలో ఇతర టాపిక్స్ ఉన్నాయి కదా, అవుట్ ఆఫ్ సిలబస్లో కూడా వెళ్ళిపోతాడని అనుకుంటాం. కానీ లాస్ట్ టైం గ్రూప్ 2లో 2024లో జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మీరు చూస్తే ఒక్క క్వశ్చన్ కూడా సిలబస్లో మెన్షన్ చేసినటువంటి టాపిక్స్కి అవుట్ ఆఫ్ వెళ్ళలేదండి. తర్వాత ఇక్కడ సిలబస్ని మీరు క్లియర్గా గమనించండి. సింధు నాగరికత యొక్క ముఖ్య లక్షణాలు, అంటే మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? ముఖ్య లక్షణాల మీద ఫోకస్ చేయాలి. వేద నాగరికత యొక్క ముఖ్య లక్షణాల మీద ఫోకస్ చేయాలి. బౌద్ధ జైన మతాలు, మౌర్య సామ్రాజ్యం, అందులో పర్టికులర్గా సిలబస్లో పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, కళలు, వాస్తు, సాహిత్యం. అంటే దాని అర్థం ఏంటంటే జనరల్గా మనకి రాజవంశాలు చదువుకునేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రాజుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అశోకుడు తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళ ఇయర్స్ ఎప్పుడు వచ్చారు, ఇలాంటివన్నీ బట్టి కొడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అలాంటి క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తాయి. మీరు కింగ్స్ గురించి చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రాజు ఒక సామ్రాజ్యం మొత్తం తీసుకుంటే ఆ సామ్రాజ్యంలో ఇంపార్టెంట్ కింగ్స్ కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మౌర్య సామ్రాజ్యం తీసుకుంటాం, చంద్రగుప్త మౌర్యుడు వెరీ ఇంపార్టెంట్, తర్వాత అశోకుడు వెరీ ఇంపార్టెంట్. వీళ్ళిద్దరి దగ్గర నుంచే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనకి ఎక్కడైతే కింగ్స్ గురించి, మీరు ఎప్పుడైతే రాజవంశాల గురించి చదువుతున్నారో రాజుల గురించి చదివేటప్పుడు ఇంపార్టెంట్ రాజులు వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ మాత్రమే చూడండి. ప్రతిదీ, ఎవ్రీథింగ్ అండర్ ద సన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. కాబట్టి ఇక్కడ వాడు సిలబస్లో మౌర్యాస్ డైనాసిటీ అడిగినప్పుడు పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అడిగాడు, సోషల్, ఎకనామికల్ అండ్ రిలీజియస్, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అడిగాడు, అండ్ సాహిత్యం అడిగాడు. వీటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇందులో పర్టికులర్గా మౌర్య సామ్రాజ్యానికి, గుప్త సామ్రాజ్యానికి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎవరైతే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. అట్ ద సేమ్ టైం గుప్త సామ్రాజ్యం కూడా ఏంటంటే ఇంపార్టెంట్ రాజులు గుర్తుపెట్టుకుంటారు, మెయిన్ ఇంపార్టెంట్ కింగ్స్. వాళ్ళ యొక్క పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత హర్షవర్ధనుడు మరి అతను సాధించినటువంటి విజయాలు, ఇంకా పర్టికులర్గా ఈ పాయింట్ పెట్టారు కాబట్టి హర్షవర్ధనుడు సాధించినటువంటి విజయాల మీద మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి ఇంతే సిలబస్. ఈ 6 టాపిక్లని కరెక్ట్గా పట్టుకుంటే 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ సింధు నాగరికత ఏమిచ్చాడంటే క్రింది వల్ల హరప్పా ప్రదేశం కానిదేందని అడిగాడు. మనకి పర్టికులర్గా సింధు నాగరికత మీద క్వశ్చన్ వచ్చిందంటే సింధు నాగరికత సైట్స్ మీద అడుగుతాడు. మహంజదారో లేదంటే హరప్పా ఇలాంటి సైట్స్ మీద అడుగుతాడు. లేదంటే వాళ్ళ యొక్క పరిపాలన, ఆర్థిక, మత పరిస్థితులు అలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. వాళ్ళ యొక్క కళలు, వాళ్ళ యొక్క సంస్కృతి, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి. హరప్పా ప్రదేశం కానిదేది, ఇది ఆల్రెడీ ప్రీవియస్లో సివిల్స్లో అడిగినటువంటి క్వశ్చన్, యాజ్ ఇట్ ఈస్గా మనకి పడేశాడు. అందుకే మీకు ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఏ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, సొసైటీ కానీ, అట్ ద సేమ్ టైం మెయిన్స్లో ఏపీ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ సబ్జెక్ట్స్కి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రతి టాపిక్కి మీరు ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి పడిపోతాయి అనమాట. డైరెక్ట్గా విత్ ఆప్షన్స్ మార్చకుండా పడేస్తాడు. ఇప్పుడు హరప్పా ప్రదేశం కానిది ఏది అని, ఇది యాక్చువల్గా గతంలో చాలాసార్లు ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్, యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ క్వశ్చన్ వేసేసాడు. తర్వాత వేద నాగరికత నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, భాగజ్కోయ శాసనం గురించి ఇచ్చాడు. తర్వాత జైన బౌద్ధ మతాల గురించి, స్తూప నిర్మాణం గురించి ఇచ్చాడు. జైన బౌద్ధ మతాలు పర్టికులర్గా బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో స్తూప నిర్మాణం గురించి ఇచ్చాడు. తర్వాత మౌర్య సామ్రాజ్యంలో రుమ్మెందై స్తంభ శాసనం, పర్టికులర్గా
అశోకుడు వేసినటువంటి శాసనాల మీద డెఫినెట్లీ క్వశ్చన్ పడుతుందండి. కాబట్టి ఇందులో పర్టికులర్ రుమిందే సంభశాసనం గురించి అడిగాడు. అదేవిధంగా తూనికలు కొలతల అధికారి అంటే మనకి మౌర్యుల యొక్క పరిపాలనలో తూనికలు కొలతల అధికారిని ఎవరు అంటారు, పరిపాలన మీద ఇక్కడ క్వశ్చన్ వేశాడు. తర్వాత గుప్త సామ్రాజ్యం నుంచి ఒక క్వశ్చన్ వేశాడు. అందులో వరాహమిరుడి యొక్క రోమక సిద్ధాంతం అంటే వాళ్ళ యొక్క సాహిత్యం మీద క్వశ్చన్ పడింది. తర్వాత హర్షవర్ధనుడు కొన్ని పుస్తకాలు రాశాడు. అందులో రాయని పుస్తకం అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. అంటే హర్షవర్ధనుడు సాధించినటువంటి విజయాల్లో హర్షవర్ధనుడు కాలం నాటి సాహిత్యం గురించి అతను రాసినటువంటి పుస్తకాల గురించి అడిగాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ని ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఎప్పుడు మీరు సిలబస్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే. కాబట్టి మీరు ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీ నుంచి నెక్స్ట్ టైం కూడా 7 or 8 క్వశ్చన్స్ వస్తాయి, 15-20 క్వశ్చన్స్ అయితే రావు. ఎందుకంటే ఉన్నవి 6 టాపిక్లే కాబట్టి 6 టాపిక్ల నుంచి మనకి 10 మార్కులు 15 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. వస్తే ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇందులో ఉండేటటువంటి ప్రతి టాపిక్ని కూడా మీరు కవర్ చేయాలి. అందులో మనకి దేని మీద హై ఫోకస్ ఉందో అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈజీగా మనకి ఏన్షియంట్ నుంచి అసలు ఒక క్వశ్చన్ కూడా పోకూడదండి, అసలు మ్యాక్సిమం పోదు కూడా. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ మన ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచే పడతాయి. నేను మీకు నెక్స్ట్ ఈ టాపిక్స్ మీద కంటెంట్ ఇచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఎక్కడైతే మీకు క్వశ్చన్ పడుతుందో, ఎక్కడైతే ప్రీవియస్లో యూపీఎస్సీలో అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఏపీపీఎస్సీలో అడిగాడో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని నేను కంటెంట్ ఇస్తాను. యాజ్ ఇట్ ఈస్గా కంటెంట్ చదివేయండి. నేను ఈ యూట్యూబ్లో ఏదైతే ప్రతి టాపిక్కి గైడెన్స్ వీడియో పెడతాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా చదవాలి, అదేవిధంగా వేద నాగరికత ఏ విధంగా చదవాలి, అందరికీ ఫ్రీగా. అంటే చాలామంది ఏంటంటే ప్రిలిమ్స్ అంటే భయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రిలిమ్స్ ఎటువంటి భయం లేకుండా గట్టెక్కించే విధంగా మన యూట్యూబ్ వీడియోస్ చూస్తే యాజ్ ఇట్ ఈస్గా అది ఫాలో అయితే పాస్ అయిపోయేలాగా నేను వీడియోస్ అన్నీ కంటిన్యూ చేస్తాను. రోజుకు ఒక వీడియో మీకు ప్రిలిమ్స్ మీద నేను వేస్తూ ఉంటాను. వాటిని కరెక్ట్గా ఫాలో అవ్వండి, డెఫినెట్లీ మీకు మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత మధ్యయుగ భారతదేశ చరిత్ర, మిడివల్ ఇండియా నుంచి మనకి లాస్ట్ టైం 5 మార్కులు వచ్చినాయండి. మిడివల్లో మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? చోళుల యొక్క పరిపాలన వ్యవస్థ ఫస్ట్ టాపిక్, తర్వాత ఢిల్లీ సుల్తానులు, తర్వాత మొఘల్ సామ్రాజ్యం, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం, యూరోపియన్ రాక. అంటే 1, 2, 3, 4, 5, 6 టాపిక్లు వచ్చినాయి. 6 టాపిక్ల నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? 5 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి టాపిక్ నుంచి కూడా అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అనేది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ది మనకి చోళుల యొక్క పరిపాలన వ్యవస్థ అన్నాడు. చోళుల యొక్క పరిపాలన వ్యవస్థ అంటే చాలామంది ఏం చేస్తారంటే చోళులు, చోళరాజులు ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు చదవండి చోళులు, చోళరాజులు, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ యొక్క పరిపాలన, మత పరిస్థితులు అవన్నీ చదవండి. కానీ ఇక్కడ ఫోకస్డ్ ఏంటంటే పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీద ఫోకస్ చేశాడు. లాస్ట్ టైం దీని మీద నుంచి క్వశ్చన్ పడలేదు, ఈసారి డెఫినెట్లీ క్వశ్చన్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చోళుల యొక్క పరిపాలన వ్యవస్థ అంటే పర్టికులర్గా మనకి గ్రామ పంచాయతీ వ్యవస్థలు, మనకి లోకల్ బాడీస్, డీసెంట్రలైజేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది చోళుల నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చోళుల అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి సెపరేట్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి వాడు అడిగేటప్పుడు మీరు చదవాల్సింది చోళులు, చోళరాజులు అవి కాదు, అవి చదవండి ఇంపార్టెంట్. కానీ చోళుల యొక్క పరిపాలన వ్యవస్థ మీద ప్రధానంగా దృష్టి పెట్టండి. డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఒక క్వశ్చన్ పడుతుంది. తర్వాత ఢిల్లీ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం. ఈ ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ సామ్రాజ్యంలో కూడా ఎప్పుడు కూడా మీరు రాజులు ఇంపార్టెంటే, ఇక్కడ రాజులు ఇంపార్టెంటే కాదనట్లేదు, ఇంపార్టెంట్ కింగ్స్. అట్ ద సేమ్ టైం ప్రతి కింగ్ టైంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ యుద్ధాలు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు, వాళ్ళ టైంలో ఉండేటటువంటి వాస్తు శిల్పం, కళలు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఎందుకంటే వీడు క్లియర్గా ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ సామ్రాజ్యం దగ్గర అక్కడ మౌర్యాసు, గుప్తాస్ దగ్గర ఎలా అడిగాడో ఇక్కడ కూడా అలాగే పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, కళలు, వాస్తు, భాషా సాహిత్యాల మీద ఎక్కువ ఫోకస్ చేయమని మనకు డైరెక్ట్గా చెప్తున్నాడు. కాబట్టి క్వశ్చన్స్ కూడా ఇక్కడ చూడండి. లాస్ట్ టైం ఢిల్లీ సుల్తాన్లు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల మీద క్వశ్చన్ అడిగాడు. అంటే పరిపాలన సంస్కరణలు అవ్వచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, మత సంస్కరణలు కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క వాస్తు శిల్పం, ఇటువంటి మీద క్వశ్చన్ పడుతుంది. కాబట్టి ఢిల్లీ సుల్తానులు చాలామంది రాజులు ఉంటారు, చాలా వంశాలు ఉంటాయి. ఆ వంశాల్లో ఇంపార్టెంట్ కింగ్స్ని చూసుకొని వాళ్ళని ఈ పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు వీటికి లింక్ చేస్తూ చదవండి, మీకు ఈజీగా ఉంటుంది. ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా ఢిల్లీ సుల్తాన్స్ నుంచి వస్తుందండి. తర్వాత మొఘల్ సామ్రాజ్యం.
మొఘల్ సామ్రాజ్యం నుంచి కూడా పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయమని అంటున్నాడు. లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ పడినాయి. మొఘల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ టైం 2 క్వశ్చన్స్ తప్పనిసరిగా పడతాయి. ఎందుకంటే ఈ ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ చాలా పెద్ద టాపిక్స్. అదేవిధంగా ఇక్కడ కూడా మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం చాలా పెద్ద టాపిక్స్. కాబట్టి ఇక్కడ నుంచి 2 నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు పడిపోతాయి. ఒక్కొక్క టాపిక్ నుంచి 2 పడతాయి. ఇక్కడ కూడా ఏంటంటే ఢిల్లీ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం నుంచి 2 క్వశ్చన్స్ పడే స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మొఘల్స్లో కూడా మొఘల్ పెయింటింగ్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. తర్వాత మొఘల్ రాజులు పాల్గొన్నటువంటి ప్రముఖమైనటువంటి యుద్ధాలు, ఎందుకంటే మొఘల్స్ టైంలో చాలా అద్భుతమైన, చాలా ఇంపార్టెంట్ యుద్ధాలు జరిగాయి. కాబట్టి ఆ యుద్ధాలను మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. తర్వాత భక్తి, సూఫీ ఉద్యమాల మీద లాస్ట్ టైం క్వశ్చన్ లేదు. ఈసారి పడేటటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. తర్వాత శివాజీ మరాఠా సామ్రాజ్య ఉద్యానం, లాస్ట్ టైం శివాజీ పరిపాలన యంత్రాంగం మీద క్వశ్చన్ ఇచ్చాడు. ఈసారి కూడా శివాజీ పరిపాలన యంత్రాంగం మీద క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే అష్టప్రధానులు, వాటి మీద డెఫినెట్లీ క్వశ్చన్ ఎవ్రీ టైం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మీరు మరాఠా సామ్రాజ్యంలో ఉండేటటువంటి రాజులు మెయిన్ కాదు మనకు కావాల్సింది, శివాజీ, పర్టికులర్గా శివాజీ టైంలో మరాఠా సామ్రాజ్యం పీక్లోకి వెళ్ళింది. ఆ టైంలో శివాజీ చేసినటువంటి యుద్ధాలు అండ్ తీసుకొచ్చినటువంటి పరిపాలన సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. తర్వాత యూరోపియన్ రాక్ నుంచి డెఫినెట్లో క్వశ్చన్ పడుతుందండి. ఇందులో పర్టికులర్ లాస్ట్ టైం బ్లూ వాటర్ పాలసీ గురించి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తీసుకొచ్చినటువంటి నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ మీద క్వశ్చన్ అడిగాడు. మనకి పర్టికులర్గా యూరోపియన్ పర్టికులర్గా ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు, లేదంటే డచ్ వారు, లేదంటే బ్రిటిష్ వారు, లేదంటే ఫ్రెంచ్ వారు, లేదంటే డేన్స్ వారు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు, ఎవరు అనుమతి ఇచ్చారు, వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వర్తక స్థావరాలు ఏంటి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏంటి, వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు, ఒకరినొకరు ఆధిపత్యం సాధించడానికి వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు ఏంటి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కొత్త పంటలు, పోర్చుగీస్ వారు కొన్ని కొత్త పంటలు ప్రవేశపెట్టారు భారతదేశంలోకి వచ్చినాక, వాటి మీద లాస్ట్ టైం గ్రూప్ 2లో మెయిన్స్లో అడిగాడు క్వశ్చన్, ఏపీ హిస్టరీలో అడిగాడు క్వశ్చన్. కాబట్టి ఎక్కడైతే క్వశ్చన్స్ పడతాయో ఆ ఏరియాస్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఏరియాస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. లాస్ట్ టైం మనకి టోటల్ 5 క్వశ్చన్స్ మాత్రమే, మనకి 6 టాపిక్ల నుంచి 5 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ప్రతి టాపిక్ నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మోడర్న్ హిస్టరీ అండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో అత్యధిక మార్కులు మీరు తెచ్చుకోవాలంటే ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్ ఏంటంటే మోడర్న్ హిస్టరీ అండి. లాస్ట్ టైం 18 క్వశ్చన్లు ఇచ్చారండి. నెక్స్ట్ టైం కూడా 15 నుంచి 18 క్వశ్చన్లు మోడర్న్ నుంచే పడతాయి. ఎందుకంటే సిలబస్ స్కోప్ ఎక్కువ కంటెంట్ ఉంది. కాబట్టి సిలబస్లో చదవడానికి చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. అయితే మోడర్న్ హిస్టరీలో మీకు చాలా కంటెంట్ ఉంటుంది మీరు చదివేటటువంటి పుస్తకాలు. అయితే మోడర్న్ హిస్టరీలో పెద్దగా స్కిప్ చేయడానికి ఏముండదు. మ్యాక్సిమం మీ దగ్గర ఉండేటటువంటి బుక్లో ఉండేటటువంటి మోడర్న్ హిస్టరీ మొత్తం అంతా చదవాలి. కాకపోతే సిలబస్ దగ్గర పెట్టుకోండి. వీటిని ముందు కంప్లీట్ చేయండి. వీటిని ముందు కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి ఒక్కసారి చూసుకోండి, అంతే తప్ప. కానీ ఇవి కంప్లీట్ చేయకుండా గుడ్డెది చేతిలో పడినట్టు మొత్తం చదువుకుని వెళ్ళొద్దు. ఫస్ట్ వీటి మీద 1857 తిరుగుబాటు. యాక్చువల్గా యూరోపియన్ రాక మిడివల్లో వేశాడు కాబట్టి అక్కడ ఒక క్వశ్చన్ పడింది. అదే ఆ యూరోపియన్ రాక ఎక్కడ తీసుకొస్తే మనకి 19 క్వశ్చన్లు పడినట్టు. అంటే నియర్లీ ఎంత అండి, 60% ఆఫ్ ద క్వశ్చన్స్ 60% ఆఫ్ ద క్వశ్చన్స్ మోడర్న్ హిస్టరీ నుంచే పడతాయి. కాబట్టి మోడర్న్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు. ప్రతి టాపిక్ మీద సిలబస్లో ఇచ్చినటువంటి 1857 తిరుగుబాటు ఉంది కదా, డెఫినెట్లీ ఒక క్వశ్చన్ పడుతుందండి. 1857 తిరుగుబాటుకి వివిధ ప్రాంతాల్లో ఎవరు నాయకత్వం వహించారు, మ్యాచింగ్ అడిగాడు. ప్రతిసారి దీని మీద నుంచి డెఫినెట్లీ క్వశ్చన్ పడుతుంది. 1857 తిరుగుబాటు చాలా ఇంపార్టెంట్. ఒక అరగంటలో చదివేయవచ్చు, ఈజీగా ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపన మరియు ఏకీకరణ. భారతదేశంలో బ్రిటిష్ వారు తమ అధికారాన్ని ఏ విధంగా చేశారు? కర్ణాటక యుద్ధాలు, మైసూరు యుద్ధాలు, మహారాష్ట్ర యుద్ధాలు, ఇలాంటివన్నీ జరిగాయి కదా. ఒక్కొక్క ప్రాంతాన్ని వీళ్ళు ఏ విధంగా, బెంగాల్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, కర్ణాటక ప్రాంతాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, ఈ విధంగా మనకి వాళ్ళు చేసేటటువంటి యుద్ధాలు, అధికార స్థాపన ఏ విధంగా చేశారు. పర్టికులర్గా లాస్ట్ టైం కర్ణాటక యుద్ధాలు, 3 కర్ణాటక యుద్ధాలు ఏ ఒప్పందాలతో ముగిశాయని మ్యాచింగ్ అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. తర్వాత గవర్నర్ జనరల్స్, అంటే భారతదేశంలో ఈ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వివిధ జనరల్స్ చాలా యుద్ధాల్లో పాల్గొన్నారు.
ప్రతి యుద్ధాన్ని ఆగడానికి ఏదో ఒక సంధి జరుగుంటుంది. ఆ సంధిలో ఏ గవర్నర్ జనరల్ ఉన్నాడు, ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి, డెఫినెట్లీ క్వశ్చన్ పడుతుంది. తర్వాత బ్రిటిష్ వారి కాలంలో పరిపాలన, సామాజిక, సంస్కృతి రంగంలో వచ్చినటువంటి మార్పులు చూడండి. ఈ ఒక్క టాపిక్ మీద 6 క్వశ్చన్లు వేసేవి. ఇది మనం యాక్చువల్గా ఏంటంటే చాలా సింపుల్గా తీసుకుంటాం ఈ టాపిక్ని, కానీ ఈ టాపిక్ మీద 6 క్వశ్చన్స్ వేసాడండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మన దగ్గర ఉండేటటువంటి టాపిక్లో ఏముందలే నార్మల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ చాలా ఎక్కువ క్వశ్చన్స్ పడతాయండి. చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఒకటి, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ విధానాలు చాలా ఇంపార్టెంట్. అందులో కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన శిస్తు విధానం గురించి, శాశ్వత జమీందారీ విధానం గురించి ఒక క్వశ్చన్ వేశాడు. రెగ్యులేటింగ్ చట్టం 1833 మీద ఒక క్వశ్చన్ వేశాడు. ఎడ్యుకేషన్ సంస్కరణలు, పర్టికులర్గా సాంస్కృతిక రంగంలో ఎడ్యుకేషన్ సెక్టార్లో వచ్చినటువంటి సంబంధించి డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. తర్వాత ఎడ్యుకేషన్ గురించి లార్డ్ మెకాలే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చేసినటువంటి విమర్శ మీద క్వశ్చన్ అడిగాడు. తర్వాత బ్రిటిష్ కాలంలో వేసినటువంటి ముఖ్యమైనటువంటి కమిటీలు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్లీ క్వశ్చన్ పడుతుంది. తర్వాత 1850 లెక్స్లోకి చట్టం. ఆఫ్ కోర్స్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు కొన్ని తెలియకపోయినా సరే మీరు జస్ట్ విడిచిపెట్టి వచ్చేసినా పర్లేదు. అంటే 30 రాకపోయినా సరే ఒక 4-5 క్వశ్చన్లు మనకి కొంచెం టఫ్ వస్తాయి. ఆ టఫ్ క్వశ్చన్స్ని మీరు ఏంటంటే తెలిస్తే పడతారు, తెలియకపోతే ఏంటంటే వాటిని టచ్ చేయకుండా వచ్చేస్తే బెటర్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కాబట్టి తెలియని క్వశ్చన్ని అనవసరంగా కెలుక్కొని మార్కులు తగ్గించుకోవద్దు. తెలిసి అవకాశం ఉండి 1-2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగితే అప్పుడు మీరు పెట్టవచ్చు 50-50 రేషియోలు. కానీ ఆ క్వశ్చనే మీకు తెలియదు, ఆ టాపిక్కి మీరు ఎప్పుడు చదవలేదు, అలాంటప్పుడు ఏంటంటే దాన్ని విడిచిపెట్టండి. అందరికీ అన్నీ తెలియవు, స్టేట్ టాపర్కి కూడా అన్నీ తెలియవు. కాబట్టి మనం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ని అలాంటి అవుట్ ఆఫ్ బౌండరీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టేయడం బెటర్. తర్వాత 19వ శతాబ్దంలో సాంఘిక సంఘ సంస్కరణ ఉద్యమాలు, దీని నుంచి డెఫినెట్లీ 1-2 క్వశ్చన్లు పడతాయి. లాస్ట్ టైం 3 క్వశ్చన్స్ పడినాయి. కేరళ వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించిన, టెంపుల్ ఎంట్రీ గురించి. తర్వాత ముఖ్యమైనటువంటి సంఘ సంస్కరణ సంస్థలు ఎవరు స్థాపించారు, తర్వాత ముస్లిం సంస్కరణ ఉద్యమాలు, వాటి యొక్క నాయకులు, వీటి మీద క్వశ్చన్స్ అడిగింది. కాబట్టి సంఘ సంస్కరణ ఉద్యమం గురించి ఇన్డెప్త్ డీటెయిల్గా మీరు చదువుకోవాల్సిన అవసరం, 2-3 క్వశ్చన్స్ డైరెక్ట్గా పడతాయండి. తర్వాత చివరిది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమం. ఇదే చాలా పెద్ద టాపిక్, ఎక్కువ క్వశ్చన్స్ 5-7 క్వశ్చన్స్ మ్యాక్సిమం స్వాతంత్ర ఉద్యమం నుంచే పడతాయి. అందులో పర్టికులర్గా లాస్ట్ టైం జలియన్ వాలాబాగ్ దురంతం మీద ఒక క్వశ్చన్ అడిగాడు, జలియన్ వాలాబాగ్ సంఘటన మీద. తర్వాత ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. తర్వాత స్వాతంత్ర ఉద్యమ కాలంలో జరిగినటువంటి కాలక్రమం, ఏ సంఘటనలు వరుస క్రమంలో అమర్చండి, వందే మాతరం ఉద్యమం, లేకపోతే సహాయ నిరాకరణ ఉద్యమం, లేదంటే క్విట్ ఇండియా ఉద్యమం, లేదంటే ఉప్పు సత్యాగ్రహం, అలాగా. తర్వాత ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ ఎవరు స్థాపించారు, అవనీంద్రనాథ్ ఠాగూర్. మింటో మార్లే సంస్కరణల మీద 1909 మింటో మార్లే సంస్కరణల మీద క్వశ్చన్ అడిగాను. అంటే మనకి మోడ్రన్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి కంటెంట్ కూడా ఇదేనండి. ఏంటంటే భారత స్వాతంత్ర ఉద్యమం, ఇండిపెండెన్స్, ఈ తాలూకు ఏదైతే ఉందో, ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత ఇక్కడ బ్రిటిష్ పరిపాలన కాలంలో వచ్చినటువంటి పరిపాలన, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వచ్చినటువంటి మార్పులు యాక్చువల్గా కొన్ని బుక్స్లో దీని మీద కంప్లీట్ డేటా క్లియర్గా ఇవ్వడం. కొంచెం దీని మీద కొంచెం వర్కౌట్ చేయండి, ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. అంటే అట్ ద సేమ్ టైం స్వాతంత్రానంతో భారతదేశంలో ఏకీకరణ, దేశంలో వివిధ రాష్ట్రాల వ్యవస్థీకరణ, అంటే మనకి స్వదేశీ సంస్థానాలు ఏ విధంగా విలీనం చేశారు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఏ విధంగా జరిగింది, ఈ 2 టాపిక్స్ని చూడండి. స్వాతంత్రం తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అంటే చాలా ఉంటుంది, అదంతా అవసరం లేదు. పర్టికులర్గా ఏంటంటే స్వదేశీ సంస్థానాలు ఏ విధంగా విలీనం చేశారు, తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగింది, అంటే భారతదేశంలోనికి ఈ రాష్ట్రాలన్నీ ఎలా విలీనమయ్యాయి, పునర్వ్యవస్థీకరణ ఎలా జరిగింది, అదంతా వాటికి వేసినటువంటి కమిషన్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఎలా కలిసింది, లేదా కొన్ని పర్టికులర్గా గోవా ఎలా కలిసింది, పాండిచ్చేరి ఎలా కలిసింది, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ పడతాయి. కాబట్టి మీరు సిలబస్ లిమిట్లో చదువుకొని వెళ్తే చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. మోడ్రన్ మీద మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు ఫోకస్డ్ ఏరియాస్ ఏంటంటే మనకి హయ్యెస్ట్ మార్క్స్ మోడ్రన్ అండి, తర్వాత ఏన్షియంట్, తర్వాత మిడివల్. అంటే మోడ్రన్ మీద నుంచి 15-20 క్వశ్చన్లు పడతాయి. ఏన్షియంట్ నుంచి ఒక 5-8 క్వశ్చన్లు. అదేవిధంగా మిడివల్ నుంచి కూడా ఒక 5-6 క్వశ్చన్స్ పడతాయి. కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మోడ్రన్ మీద ఫోకస్ చేయాలి.
ఆ ఫోకస్ కూడా ఏంటంటే వీటి మీద ఫోకస్ చేయండి. నేను ఏదైతే ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 సిలబస్లో వచ్చినటువంటి ఈ 6 టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దీన్ని బట్టి ఏంటంటే మీరు ఈజీగా అంటే ఇదంతా ఒక్కసారి చదివేస్తే 2 రోజుల్లో మొత్తం ఇండియన్ హిస్టరీ మొత్తం రివిజన్ చేసేయవచ్చండి. కరెక్ట్గా మీరు సరైన కంటెంట్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. నేను లాస్ట్ మినిట్లో మీకు ఇండియన్ హిస్టరీ మొత్తం ఒక్క రోజులో ఒక హాఫ్ డేలో రివిజన్ చేసేలాగా ఒక షార్ట్ నోట్స్ కూడా నేను రెడీ చేసి ఇస్తాను. నేను ఇచ్చినటువంటి కంటెంట్ ఆ షార్ట్ నోట్స్ కరెక్ట్గా పెట్టుకొని ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇండియన్ హిస్టరీలో మీకు 25+ అనేది ఈజీగా వస్తాయి. మన మెంటార్షిప్ ఫాలో అయినటువంటి వాళ్ళు అండ్ నేను వీడియోలు మన యూట్యూబ్ వీడియోస్ ఫాలో అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా మార్కులు వస్తుంది. మీకు ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత మీరే చెప్తారు, మీరే నాకు మెసేజ్ పెడతారు, సార్ మీరు చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్గా అలాగే నేను చదివాను, ద బెస్ట్ మార్క్స్ నాకు వచ్చాయని మీరే డెఫినెట్గా చెప్తారు. కాబట్టి ఇక్కడ మీకు ఇండియన్ హిస్టరీలో మనకి బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మల్టిపుల్ బుక్స్ అనేవి వద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఏదో ఒక మార్కెట్లో ఒక పుస్తకాన్ని తెచ్చుకొని ఒక బుక్ మీరు చదువుతున్నారు, ఆ బుక్లో ఈ సిలబస్ అంతా కవర్ అయ్యిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కవర్ అయితే అదే బుక్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. దాన్ని మల్టిపుల్ రీడింగ్స్ ఇవ్వండి. తర్వాత సిలబస్కి స్టిక్ అవ్వండి. అనవసరమైనటువంటి కంటెంట్ని అన్నింటినీ కూడా రిమూవ్ చేసేసి అది క్లియర్గా చదవండి, సరిపోతుంది. తర్వాత పీవైక్యూస్ చూడండి, అది కూడా ఈ టాపిక్స్ అంటే సింధు నాగరికత ఒకసారి పీవైక్యూస్ మొత్తం ఒకసారి చెక్ చేయండి, లేదా వేద నాగరికత పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూడండి. తర్వాత వీలైతే ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్లోనూ లేదంటే క్వశ్చన్ బ్యాంక్స్ ప్రతి టాపిక్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి, ఇనఫ్ అండ్. తర్వాత లాస్ట్లో మనకి ఏంటంటే ఒక షార్ట్ నోట్స్ అంటే మొత్తం ఇండియన్ హిస్టరీ మొత్తం కలిసి ఒక 50 పేజీలు, అంటే బిఫోర్ ఎగ్జామ్ ఒక గంట కూర్చుంటే జస్ట్ అలాగ రివిజన్ చేసేలాగా ఉండాలి. ఒక 50-60 పేజీలు మహాగవత్ నీకు ఆ 50-60 పేజీలు కుదించడం రాలేదంటే ఒక 70 పేజీలు, ఆ 70 పేజీల కంటెంట్ జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ 25+ మార్కులు అనేవి మీకు ఈజీగా వస్తాయి. ఈజీ అంటే డెడ్ ఈజీగా వస్తాయి. కరెక్ట్గా మన మెంటార్షిప్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే యూట్యూబ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఆ బుక్ చదవాలా, ఈ బుక్ చదవాలా, అన్ని పుస్తకాలు చదవాలా, ఇన్ని పుస్తకాలు చదవాలా, మార్కెట్లో 100 పుస్తకాలు ఉంటాయండి. ప్రిలిమ్స్కి మీరు అవేమీ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మన మెంటార్షిప్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నా, ఈవెన్ ప్రిలిమ్స్కి సంబంధించి నేను ఇచ్చినటువంటి కంటెంట్ మీరు ఫాలో అవ్వకపోయినా, మీకు ఆల్రెడీ అలవాటు ఉన్న కంటెంట్ ఫాలో అయినా నాకేం ప్రాబ్లం లేదు. కానీ మెయిన్స్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఇచ్చినటువంటి కంటెంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇచ్చేటటువంటి కంటెంట్ వెరీ హై క్వాలిటీ కంటెంట్ ఉంటుంది కాబట్టి ద బెస్ట్ మార్క్స్ వస్తుంది. కానీ ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇఫ్ యు ఆర్ రీడింగ్ సమ్ బుక్, మీరు ఒక బుక్ చదువుతూ ఉంటే ఆ బుక్ కంటిన్యూ చేసేయండి. జస్ట్ నేను ఇచ్చే వీడియోస్, జస్ట్ నేను ఇచ్చే టెస్టులు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. టైం వేస్ట్ చేయొద్దండి. ఎందుకనంటే ఇప్పుడు ప్రిలిమ్స్ మీద ఒక టాపిక్ మీద ఎక్స్ట్రా ఏదైనా వర్క్ చేశారనుకోండి, ఆ వర్క్ అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్లో మీకు ర్యాంక్ కాదు కావాల్సింది, ప్రిలిమ్స్ పాస్ అయితే చాలు. మెయిన్స్లో పర్టికులర్గా ఏంటంటే మీ దమ్ము చూపించాలి. అలాంటప్పుడు ఏంటంటే బాగా డిగ్ చేయాలి, సిలబస్ని ఏంటంటే వెరీ ఇంటెన్సిఫైడ్గా మీరు చదివినప్పుడు మెయిన్స్లో మీకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రిలిమ్స్కి మీరు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ప్రాధాన్యత ఇవ్వండి, మెయిన్స్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ప్రాధాన్యత ఇవ్వండి. కాబట్టి దేనికి ఎంత ప్రియారిటీ ఇచ్చిన టాపర్ ఎప్పుడు అలాగే ఆలోచిస్తారు. టాపర్ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూడండి, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ వీటి కోసం 10 పుస్తకాలు దగ్గర వేసుకోవడం, నోట్స్లు రాసుకోవడం అలాంటివి ఏం చేయడు. ఏదో ఒక బుక్ తెచ్చుకుంటాడు, సిలబస్ చూస్తాడు, సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని టిక్ పెట్టుకుంటాడు, అవన్నీ ఒక్కసారి రీడింగ్ ఇచ్చేస్తాడు, మరొకసారి డెప్త్గా చదివేసి ప్రాక్టీస్ చేస్తాడు, ఎగ్జామ్కి వెళ్తాడు, అంతే అయిపోయింది. ఇంకా ఇనఫ్ అనే అంతే. కాబట్టి నేను ఇచ్చినట్టు ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఎవరైతే ధృవ మెంటార్షిప్ ఇంటెన్సివ్ మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పటికీ మీకు యూ హ్యావ్ 7 months, నీ దగ్గర 7 నెలల టైం ఉంది. నీ దగ్గర ఉండేటటువంటి కంటెంట్ పర్టికులర్గా మెయిన్స్ కంటెంట్ అనేది సరిపోనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరికి రండి, మన కంటెంట్కి అడాప్ట్ అవ్వండి. ఎందుకంటే కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చదివేటటువంటి కంటెంట్ క్వాలిటీ లేకపోతే, సిలబస్కి రిలేటెడ్గా ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ మైండ్ సెట్కి తగ్గట్టు లేకపోతే, మీరు ఎన్ని గంటలు చదివినా, ఎన్నిసార్లు ఒకే పుస్తకాన్ని 100 సార్లు చదివినా సరే అందులో సరైనటువంటి కంటెంట్ లేనప్పుడు తేలిపోతారు. ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఏపీ హిస్టరీ బుక్ మార్కెట్లోకి రిలీజ్ చేశాను.
ఆ బుక్ అనేది మీరు చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది. మిగతా బుక్స్కి నేను ఇచ్చినటువంటి కంటెంట్లో ఉండేటటువంటి ఇంటెన్సిటీకి మీకు అర్థమవుతుంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఈ బుక్స్ అన్నీ మార్కెట్లోకి త్వరలో వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటి ట్రెండ్కి తగ్గట్టు మీ కంటెంట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు డెఫినెట్లీ ర్యాంక్లో ముందున్నట్టేనండి. కాబట్టి మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మన టెస్ట్ సిరీస్, హై క్వాలిటీ టెస్ట్ సిరీస్, ఇండివిజువల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాం. మన యాప్ డౌన్లోడ్ చేయండి, ఒకసారి చూడండి, కంటెంట్ చూసి ఆ కంటెంట్లో మీకు ఆ దమ్ ఉందనిపిస్తే డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. లాస్ట్ టైం మనం 72 సెలెక్షన్స్ తీసుకొచ్చాం. ఈసారి అంతకంటే అద్భుతమైనటువంటి సెలెక్షన్స్, ఎగ్జిక్యూటివ్ పోస్టులని తెప్పించేటటువంటి బాధ్యత నా భుజాల మీద నేను ఎత్తుకున్నాను. కాబట్టి దానికి తగ్గట్టు నేను 100% నేను మీకు ద బెస్ట్ ఎవర్ క్వాలిటీ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని కరెక్ట్గా గుర్తుపడేసేయండి, సరిపోతుంది. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి. డెఫినెట్లీ కింద మీకు కామెంట్ బాక్స్లో మీ యొక్క ఏంటంటే డౌట్స్ కానీ లేకపోతే మీ యొక్క థ్యాంక్ యూ మెసేజెస్ కానీ తప్పనిసరిగా మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో ఏంటది కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఫ్రీ టైంలో ఉండేటప్పుడు మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్లో, ధృవ సార్ పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్లో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జాబ్ సాధించాలని కసితో ఉన్నారు, కింద నేను డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫ్రీ టైంలో నేను మీకు మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం జియోగ్రఫీ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఇండియన్ సొసైటీ, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత ఎంటలబిలిటీ, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఇండియన్ హిస్టరీ ప్రతి టాపిక్ మీద, ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎంత చదవాలి ఎంత చదవకూడదు అనేటటువంటి ఇన్ డెప్త్ అనాలిసిస్ ప్రతి టాపిక్ మీద కూడా మీకు ఇస్తానండి. కాబట్టి అంతవరకు స్టే ట్యూన్. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నా వీడియోలో ఒక ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీకు డెఫినెట్లీ యూటిలైజ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ ధృవ సార్.